వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్. ఇప్పుడు మనము గయా గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు కాశీలో మనము నైమిషారణ్యము, ప్రయాగరాజు, వారణాసి అన్ని ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఈరోజు మనం బుద్ధగయాను, సీతమ్మ మడి చాలా వరకు ఎన్ని చూసాము మనం. 3 రోజులు ఉన్నాయన్నమాట. 3 రోజుల్లో ఎన్ని చూసాము. భజన చేస్తాం కదా. బస్సులో కూడా గురువారం నాడు భజన చేసుకుంటూ అందరము వెళ్తున్నాం అనమాట. ఎక్కడున్నా ఏం చేసినా సరే కానీ గురువారము, ప్రతి గురువారం మేము వెళ్ళింది కూడా అంతా బాబా భక్తులము. మేము వెళ్ళింది అందరం కలిసేసి బస్సులోనే మాకు తోచిన విధంగా పళ్ళతో నైవేద్యం పెట్టి ఇక యాత్ర ముగించుకోవడానికి చివరి రోజులు కదా చేస్తున్నాము. ఇప్పుడు గయాలో వెళ్ళామన్నమాట. విష్ణుపాదం వెళ్ళాము. విష్ణుపాదం కూడా చూసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మనకు అమ్మ స్వామివారికి రూపం ఉండదన్నమాట. ఇక్కడ పాదమునే పూజిస్తారు. దాని మీదనే పిండ ప్రదానాలు అన్నీ చేయిస్తారనమాట. ఇక్కడ విష్ణుపాదం కూడా చాలా బాగుందండి. ఆలయము చాలా చూడండి. విష్ణుపాదం కూడా అన్నీ కొంచెం కొంచెంగా చెప్తూ ఉన్నాను. విష్ణుపాదం చూసుకొని మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది, అక్కడ అది చూసుకున్నాము. మంగళాదేవి దర్శనం చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం పాల్గొన నది ఉంది, అది దర్శనం. మంగళాదేవి చూడండి, ఇక్కడ మంగళాదేవి చాలా బాగుందండి. టెంపుల్ లోపల అమ్మవారిది. ఇక్కడ ఇది కూడా ఒక శక్తిపీఠం మనకు. మంగళాదేవి అనేది కూడా ఒక శక్తిపీఠం అనమాట. కానీ చాలా రష్గా ఉందండి. గుడి చూడండి ఎంత చిన్నగా ఉంది. 3 అడుగుల ఎత్తులోనే ఈ గుడి ఉంది. చూడండి, ద్వారం 3 అడుగులు, ద్వారం అండి. ఆ ద్వారం 3 అడుగులు ఉంది. దానిలోంచి లోపలికి వెళ్తే అమ్మవారికి రూపం ఉండదండి. రూపం లేకుండా చిన్నగా ఒక గుహలాగా ఉంటుంది లోపల. ఆ గుహ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. అవి కూడా దర్శకున్నాం. చూసారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మంగళాదేవి గుడి అండి. ఇది శక్తిపీఠము. మనం ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ చిన్న చిన్న మనకు అమ్మవార్లు అందరూ ఉన్నారు. వీళ్ళని కూడా దర్శించుకున్నామంట. దీనికి మాత్రం చాలా సమయం పట్టిందండి లోపలికి పోవడానికి. ఇది చాలా ఏది కోరుకున్నా సరే ఇక్కడికి మాత్రం కాశీలో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి వస్తారు. చిన్నగా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, బొట్టు కూడా మనకు సూర్యుని ఆకారంలో పెట్టారనమాట. ఇలా మంగళాదేవి దర్శనం చేసుకొని మేమందరం కూడా మళ్ళీ తిరిగిపోయి అయ్యాం. ఇక్కడ మంగళేశ్వర ఆలయం కూడా ఉందండి పక్కనేను. అది కూడా దర్శించుకోవాలన్నమాట. చూడండి, ఇదేను ఆ టెంపుల్ కూడా. ఇవన్నీ దర్శించుకొని మళ్ళీ మేము బయలుదేరుతున్నాం అనమాట ఒక్కొక్క దగ్గరికి. చూడండి, ఇది బుద్ధగయ మాత్రం వీడియో తీయలేదండి ఎక్కువ శాతము. చూడండి, అక్కడే పైన బుద్ధగయ మహాప్రశాంతంగా ఉందండి. లోపల ఎంత గోల్డెన్ టెంపుల్, ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక్కడ మంగళాదేవి దర్శనం కూడా బాగుంది. ఇంకా మాకు నైట్ అయిపోయింది కదా, అందరం కలిసేసి హోటల్ చూడండి, ఇక్కడ హోటల్ దగ్గర ఊయల ఉంటేను అందరం చక్కగా ఊగుతున్నాము. ఇంకా వచ్చేసి పడుకొని పొద్దున్నే లేసామండి. పొద్దున్నే లేచి చూసారా వారాహి మాత దగ్గరికి ఇంకా బయలుదేరాం అందరం కలిసేసి. వారాహి మాత చూసారా, ఇక్కడ కాశీలో చాలా పవర్ఫుల్ అండి వారాహి మాతను దర్శించుకోవడానికి. చూసుకుంటే పక్కనే నది ఉంది. నా చుట్టూ కానీ మార్నింగే వెళ్ళామండి. వెళ్తే ఎంత రష్గా ఉందో, చాలా రష్గా ఉందండి. అయినా సరే లైన్లో నిలబెడుకుంటూ చిన్న సందులండి, ఆ సందులో నుంచి వెళ్ళుకుంటూ అలా నది పక్క నుంచి వెళ్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. చూడండి, ఇట్లా వారాహి మాత దగ్గర మేము పారాయణం చదువుకున్నామండి వెళ్తూ ఉంటేను. ఇక్కడ అమ్మవారిని కూడా ఒక కింద ఉంటుందండి, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. చిన్న సందు లాంటిది ఉంటుంది. ఆ సందుల్లో నుంచే మనం అమ్మవారిని చూడాలండి. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లత సమర్చి షష్ఠప్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసంతులనీయసి భవానీ భావనాగమ్య భవారణ్యపురారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్త ప్రియ భక్తిగమ్య భక్తి వర్ష్యాపయామః శాంభవి శారదారాధ్య సర్వాణి సర్వదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిపాలన సాధోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ.
ఇప్పుడు వారాయి మాత దగ్గర మేము పోలుతూ ఉంటే పారాయణం చేసుకుని పారాయణ ఇక్కడ వారాయి మాత మాత్రం రాత్రంతాను మెలకుతో ఉంటుందండి. కాశీని కాపలా కాస్తుందంట. పొద్దున మాత్రం వచ్చేసి ఇక్కడ నిద్రపోతుందంట వారాహి మాత. చెప్పాను కదా, అమ్మవారిని చూడంటే లోపల ఉంటుంది, చిన్న సందులో ఉంటుంది, వంగి చూడాలి. స్వామివారు కూడా నిల్చొని ఉంటారు లోపల. వారాహి మాత స్వామి అమ్మవారు నిల్చొని ఉంటారు, వంగి చూడాలి. ఇక్కడ రామమ్మ మ్యూజియం ఉండిందండి, చాలా బాగా ఉండింది. రాముని పుట్టుక మొత్తం ఒక మ్యూజియం రూపంలో చూపించారు. అది ఎక్కువ వీడియో లేదు, చిన్నగా కానీ చాలా బాగుండిందండి మ్యూజియం మాత్రం. ఎవరైనా వెళ్తే కాశీకి వెళ్తే మాత్రం కంపల్సరిగా ఇక్కడ వారాహి మాతది కంపల్సరిగా చూడండి. ఇదొకటి మ్యూజియం. ఇక్కడ అందరూ ఆ రోజు మేము ఇది పరిపూర్ణానందగిరి ఆశ్రమం. మా వాళ్ళందరూ కాశీ చూడటానికి వచ్చారు. అందరు ఎర్ర చీరలు కట్టుకున్నారు. శుక్రవారం అందరి అమ్మ వాళ్ళది హాయిగా దర్శనం అయింది. అనండి. ఎక్కడికి వెళ్ళినా మేమందరం అండి ఒక్కరోజు మాత్రం అందరం కలుసుకుని ఒక చీరలు అనుకుంటాము, ఒక కలర్ చీరలు కట్టుకుంటాము. మాకు మాత్రం అదొక సరదాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు మేము కాశీలో గంగా స్నానానికి వెళ్తున్నామండి. చూడండి, మణికంఠిక ఘాట్కి వెళ్ళేసి అక్కడ స్నానం చేస్తారు. పిండ ప్రదానాలు అన్నీ చేస్తారు కదండి. కాశీలో పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదంట. మేమందరం కూడా ఇంకా అట్లా కాకుండా, కానీ పిండ ప్రదానం అనేది ఏదైనా జెంట్స్ లేడీస్ వెళ్ళినప్పుడు జెంట్స్ మాత్రమే చేయాలి అంటారు. అట్లా అంటే మేము లేడీస్ అంతా వెళ్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఒకసారి స్నానం చేసుకుందామని అందరము మణికర్ణిక ఘాట్ దగ్గర చేసుకుంటే చాలా మంచిదంటండి. అందుకనేసి మేము మణికర్ణిక ఘాటుకు బయలుదేరాం. చూసారా, గంగా నది చుట్టూ ఊర ఘాట్లు ఉన్నాయి చూసారా. అక్కడికి వెళ్ళాలంటే మణికర్ణిక ఘాట్కు బోట్లో వెళ్ళాలన్నమాట. మేమందరం కలిసేసి బోట్లో వెళ్తున్నాము. 20 మెంబర్స్ ఉన్నాము చూడండి. ఇక్కడ మేమందరము స్నానాలు చేసాము, పంతులతోని పూజ చేయించుకున్నాము. ఇక చూడండి, ఇక్కడేను మొత్తము నీళ్ళల్లో మునిగేసి స్నానం చేసాము. మొత్తము ఇక్కడే మనకు చనిపోయిన వాళ్ళ శవాలన్నిటినీ కాలుస్తూ ఉన్నారు చూడండి. అక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా, రెడ్గాను అక్కడంతాను శవాలను కాలుస్తూ ఉన్నారండి. అట్లా కాశీలో అట్లా చేస్తే చాలా మంచిదనేసి అందరూ ఇక్కడికి తీసుకొచ్చి దాంట్లో చేస్తున్నారు. మేమందరం కూడా చూడండి, అందరూ ఇంకా భయపడకుండాను ఇంక అందరూ కోట్లు వేసేసుకున్నాము, వాటర్వి వేసేసుకొని అందరం వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. చూడండి, గంగా నది మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. కాశీలో మేము కాశీలో రోజు నిద్రలు చేస్తూ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని వస్తున్నామండి. దాని తర్వాత ఇంకా స్నానాలు చేసుకొని వచ్చినాక తిలబండార ఆలేశ్వరానికి వచ్చాము. చూసారా, తిలబండేశ్వర ఆలయము. ఇది ప్రతి సంవత్సరం ఒక నూగించంత సైజులో పెరుగుతుందంటండి. చూడండి, ఇది 3.5 అడుగుల ఉంటుందంట వెడల్పు, 3 అడుగుల వెడల్పు. ఇది చూడండి, తిలబండేశ్వర ఆలయం అంటే నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వు గింజంత సైజులో ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుందంట. అందుకే దీన్ని తిలబండేశ్వర ఆలయం అంటారు. ఇది కూడా బాగుందండి. ఇక్కడ గజస్తంభం ఉంటుంది. గజస్తంభం చుట్టూరా కూడా ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదంటారు. 11 ప్రదక్షిణలు చేయాలి. మేము కాశీలో ఏమేమి చూసాము ఏంటనేది మళ్ళీ ఇంకా కొన్ని చెప్తాను చూడండి. వారాహి మాత దర్శనం చేసుకున్నాము, విశాలాక్షి దర్శనము, ధర్మేశ్వర మహాదేవ దర్శనము, అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్నాము, శ్రీ యంత్రేశ్వర ఆలయం, మహాదేవి, దుండి గణపతి, గంగా స్నానం చేసుకున్నాము. ఇలా తిలబండేశ్వర ఆలయము చూడండి, ఇవన్నీ దర్శనం చేసుకున్నాము. మళ్ళీ తర్వాత విద్యావాసిని దేవి దర్శనము, సీతమ్మ మడి, గంగా హారతి కూడా చూసుకున్నాము. తర్వాత మళ్ళీ ఇంకో రోజు కాలభైరవ దర్శనము, దండపాణి, విశ్వేశ్వర దర్శనము, ఆదిత్య దర్శనము, విశాలాక్షి దేవి, అన్నపూర్ణాదేవి, దుండుం గణపతి, సాక్షి గణపతి, ఇలా అన్ని దర్శనాలు చేసుకున్నామండి. చూడండి, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేస్తే ఇక్కడ అమ్మవార్లు చూడండి ఎలా ఉన్నారో. అసలు 2 కళ్ళు చాలనట్టుగా ఉన్నాయండి. కాశీలో మాత్రము ప్రతిసారి మీరు చూడండి వెళ్ళినప్పుడు అన్నపూర్ణాదేవి చూడండి, బంగారు వర్ణంతోని నగలతోని మనం నిజంగా ఒక అమ్మవారిని ఎట్లా చూస్తున్నామో ఆ విధంగా అనిపిస్తుందండి. అసలు ఎంత చూస్తుంటే బంగారు వర్ణంతో ఉన్నారు అమ్మవారు చూడండి. ఎక్కడ చూసినా ఇది పెద్ద అన్నీ ఒకటే, ఇది ఒక ఆలయం లాగా లేదు, ఒక ఇల్లు లాగా ఉంది.
అందులో అన్నీ ఇవన్నీ ఉన్నాయండి మనకు. ఆ రోజు మీరు చూడండి, ఒక్కొక్కటి బాగా పరీక్షగా చూస్తే మీకు అర్థమవుతుంది. అమ్మవార్లకు నగలేసి ఎంత చక్కగా మనం ఒక పెళ్లి కూతుర్ని ముస్తాబ్ చేస్తాం చూసారా, అలా ముస్తాబ్ చేశారు. వెంకటేశ్వర స్వామి, ఈ వెంకటేశ్వర స్వామిని కొంచెం తీయడం కుదరలేదండి, లోపల ఉన్నాడు, అది మూసేసింది. కొంచెం చిన్న హోల్ ఉండింది, దాంట్లో నుంచి కొంచెం తీయడానికి కుదిరింది. అలా లోపలికి పెట్టి తీసాము. చూడండి, వెంకటేశ్వర స్వామికి కూడా గంధంతో చక్కగా అలంకరించారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది మాకు మాత్రము. అన్నిటికంటే ఈ టెంపుల్ మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే, ఇది టెంపుల్ కాదు, హాలేన్కి లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపించిందండి. చూడండి, ఇక్కడ కూడా మరొక అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని కూడా చూడండి, ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారు ఒక పుత్తడి బొమ్మలాగా ఉన్నారు. ప్రతిదీ చూస్తుంటే మాత్రం ఈ ఆలయంలో ఎవరికి మాకు లోపలికి వెళ్ళి రావాలని అనిపించలేదు. అసలు అంత అద్భుతంగా ఉన్నాయండి అమ్మవార్ల రూపాలు. ఎక్కడ చూసినా సరే, కాశీలో చెప్పాను కదా, అణువులో కూడా మనకు కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. ఎక్కడ చూసినా శివలింగాలు, శివమయంతోనే మనం ఉందండి. చూడండి, ఇక్కడ ఇంకొక అమ్మవారు వస్తున్నారు. ఆ అమ్మవారిని కూడా చూడండి ఎంత అద్భుతంగా. చూడండి, మహాత్రిపుర సుందరీదేవి అమ్మవారు చూడండి, బంగారు వర్ణంతో. ఇది చాలామంది తెలియక చూడలేదన్నారు. నేను వచ్చాక ఎవరినన్నా ఇట్లా ఇది చూపిస్తే అందరూ చూడలేదు, మాకు తెలియదు ఇది అన్నారు. కాశీలోనే ఉందండి ఇది కూడా. చూడండి, మహాత్రిపుర సుందరీదేవి ఆలయము ఇది. చూడండి, అమ్మవారు ఎంత అద్భుతం. అమ్మవారిని ముట్టుకోవడానికి లేదండి, ఇక్కడ ఏ పూజలు కూడా చెయ్యట్లేదు, ఏమీ లేవండి. మొత్తం అమ్మవార్లను వెళ్ళి మనం దర్శించుకోవడమే అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడను. చూడండి, అమ్మవారికి రంగురంగులతో ఎంత అందంగా అలంకరించారో చీరలు. చూస్తుంటే మాత్రం రెండు కళ్ళు చాలేదండి. మన కన్నయ్య చూడండి ఎంత అద్భుతంగా, అసలు చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు, అంత ఇదిగా ఉందండి. కాశీలో చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ మాత్రము, ఎంత అద్భుతంగా ఉందో. తర్వాత ఇంకా మేము బయలుదేరి మళ్ళీ వెళ్తున్నాము. చూడండి, ఒక్కొక్క ఆలయానికి వెళ్తూనే ఉన్నామండి మేము. ఇంకాను విద్యావాసినీదేవి ఆలయం ఇక్కడ కూడా అమ్మవారికి రూపం లేదండి, కానీ ఈ ఆలయాన్ని ఒక్కసారి మీరు పరీక్షగా చూడండి. రాతి కట్టడంతో ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇది స్టార్టింగు లోపలికి ఎక్కడో ఉందండి, గుడి లోపల మాత్రం చాలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా మనకు అమ్మవారికి రూపం లేదు, ఒక విచిత్రమైన. కాశీలో కూడా చాలా వరకు దేవుళ్ళకు రూపాలు లేరండి, అంత ఒక విచిత్రమైన రూపంతో అంత మనము ఇంకా చూడాలి. చూడండి, ఇలాంటి రూపంతో ఉన్నది మంగళాదేవి గుడిలో అమ్మవారి రూపం ఇంతే అన్నమాట. ఇప్పుడు మీకు కనిపించింది చూసారా, అదే రూపం అనమాట. ఇక్కడ కిటికీ దగ్గర నుంచి నేను అది తీశాను, అక్కడి నుంచి అడిగితే మాకు పర్మిషన్ ఇచ్చారు, తీసుకోమన్నారు. కానీ గుడి మాత్రం చాలా ఇదిగా ఉందండి. ఒక చిన్న ద్వారం ఉంది, ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళి చూస్తే చూసారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ రూపంలో మనకి ఇక్కడ అమ్మవారు ఉన్నారనమాట. చూస్తుంటే మాత్రం చాలా ఇదిగానండి, ఎంత ఇదిగా అంటే అమ్మవారిని చూస్తుంటే ఇంకా చూడాలి, ఏంటి అమ్మవారు ఇలా ఉన్నారు అంటే అర్థం కాదు. అంటే మనం ఇలాంటివి ఎక్కడ చూడం కదా, ఇలాంటివి అక్కడే చూస్తున్నాం మేము. ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి రూపాలు అమ్మవార్లను చూడలేదు. గుడి చూడండి ఎంత పెద్దగా ఉందోనండి, అసలు ఆలయం మాత్రము చాలా పెద్దగా ఉంది. అన్నీ మేము కాశీలో నైట్ వండుకుంటూ ఈ చుట్టుపక్కల ఇలా తిరుగుతూ ఉన్నామండి. అన్నీ కలిపితే మాకు 10 రోజులు పట్టింది. 10 రోజుల్లో అన్నీ చూసుకున్నాం చక్కగాను. చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ బయటకు గుడి బయట కూడా చూడండి మొత్తం రాతి కట్టడంతో ఎంత చక్కగా పెట్టారండి. మొత్తం రాతి కట్టడం లాగానే అనిపిస్తుంది మనకు మొత్తము చూస్తుంటే. చూడండి మీకే, ఇప్పుడు ఈ గుడి లోపలికి వెళ్తున్నప్పుడు ఇది అంటే ఇట్లా చూస్తుంటే అంత రాయిలాగానే అనిపిస్తుంది కదా మనకు. అది లోపల మాత్రం చాలా పెద్దగా ఉందండి గుడి కూడా. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది, బాగాను దర్శనం చేసుకుంటే. ఎక్కడికి వెళ్ళినా మేము పారాయణం మాత్రం కంపల్సరీ గుళ్ళల్లో కూర్చొని ప్రశాంతంగా పారాయణం చదువుకొని వస్తామండి. అది మాకు ఒక ప్రశాంతత.
పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలభూ నవ విద్రుమ బింబ శ్రీ నట్యారిరదనచ్చద శుద్ధ ఇక్కడ ఇంకా ఇట్లా పారాయణం చేసుకుంటాం చెప్పాను కదా, మాకు చాలా ప్రశాంతత ఇస్తుందండి. ప్రతి దగ్గర కుదిరిన దగ్గరల్లా పారాయణం చేసుకుంటూ మేమంతాను దర్శించుకుంటాం అనమాట కంపల్సరిగాను. చూడండి, అందరూ నోటికి వచ్చే వాళ్ళేనండి, ఆల్మోస్ట్ అందరూ నోటికి చదువుతారు అంతాను. ఇక్కడ ఒక్కొక్క విషయం చూసారా, అమ్మవారికి గంధం ఎలా తీస్తున్నారో తెలియని వాళ్ళు చూడండి. ఇలా పూర్వకాలంలో తీసేవాళ్ళు ఒక నాపరాయి మీదను కొద్దిగా వాటర్ వేసి అది గంధం చెక్కతో అలా రుద్దితేను మనకు ఒక పేస్ట్ లాగా వస్తుందండి. ఎంత స్మెల్ వస్తుందనండి. ఇక్కడంతాను బొట్టు అది ఇస్తున్నారు కదా, ఈ గంధం రూపంలోనే ఉందన్నమాట. చూస్తూ ఉంటే ఈ గంధం చాలా బాగా అనిపించింది. ఇలాంటివన్నీ మేము కొంచెం చిన్నప్పుడు రోజుల్లో చేసాము. మళ్ళీ తర్వాత నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇప్పుడు గంధం చెక్కలన్నీ లేవు, గంధానికి అంతా కలర్ వేసి పెట్టేస్తున్నారు కదా, అది ఇలా మాకు ఇక్కడ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చూడండి, ఈవినింగు గంగా హారతిలో మళ్ళీ కాశీలో గంగా హారతికి వచ్చేసాం మేము. గంగా హారతి చూడాలంటే ఇక్కడ అంత బోట్లో వచ్చేసి గంగా హారతి చూడడానికి వచ్చామన్నమాట. ఇంకా మనకు నది చుట్టూరాను ఘాట్లు ఉన్నాయి కదా, ఘాట్ల దగ్గర అంతటా ప్రతి చుట్టూరా ఘాట్ల దగ్గర మనకు గంగా హారతి ఇస్తారు చూడండి. విద్యుత్ దీపాలతోని ఎంత అద్భుతంగా వెలిగిపోతుందో కాశీను చూడండి. ఇప్పుడు సమయం 6-6:30 మధ్యలో ఉంది. మేమందరము బోట్లోనే వచ్చేసి, అంటే పక్క నుంచి కూడా చూస్తారు అక్కడ మెట్ల మధ్య కూర్చొని, కానీ మనకు గంగా హారతి ఇలా కరెక్ట్గా కనిపించదనమాట. ఇట్లా బోట్లు అంతా ఎన్ని బోట్లోనండి, ప్రతి ఒక్క బోట్లో మనుషులను తీసుకొని వచ్చి అక్కడన్నీ జమాయించి పెడతారు మొత్తము. మనకు ఇంకా అదంతాను 6 నుంచే స్టార్ట్ అయిపోతుంది. చూసారా ఎన్ని బోట్లోనండి, అన్ని బోట్లలో అలా మనుషులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినాక తర్వాత ఇంకా గంగా హారతి స్టార్ట్ అయిపోతుంది. చూడండి, గంగా హారతి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకు. చూసారా ఇక్కడ మొత్తము ఘాట్లు ఉన్నాయి కదా, ఎంత జనాలు చూడండి గంగా హారతి చూడడానికి. కాశీలో ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తారనమాట మొత్తము. ఎవరైనా గంగా హారతి చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఇది ఇలానే గంగా హారతి. ఇంకా అక్కడక్కడ మొత్తం ఘాట్లు ఉంటాయి కదా, ఘాట్ల చుట్టూరా ఇలా గంగా హారతి మొత్తం ఇస్తూనే ఉంటారు. అన్ని బోట్లు నీళ్ళల్లో ఆపేశారు చూడండి, ఎలా కనపడుతున్నాయి బోట్లు నీళ్ళల్లో, అలా బోట్లు ఆపేశారు. మనుషులంతా అక్కడ జనాలంతా కూర్చున్నారనమాట గంగా హారతి గురించి. ఇంకంతా గంగా హారతి చూసుకుంటున్నాం అనమాట మేమందరం. చూడండి, ఇక్కడ మనకు ఒక ప్రమిదలు కూడా అమ్ముతారండి, అవి తీసుకొని ఇక్కడ గంగా హారతి వెలిగించినాక మనం ఆ గంగా హారతులని నీళ్ళల్లో వదులుతాం. ఇక్కడ మనకు డబ్బులు ఇస్తే ఇచ్చేస్తున్నారండి, మనం తీసుకోవాల్సిన పని లేదు. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కాశీను చూడండి. ఇట్లాను ఇప్పుడు చూడండి, ఇలా మనకు ఆ బోట్లో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని గంగా హారతి దీపం వెలిగించిస్తే నీళ్ళల్లో వదులుతున్నారనమాట. ఇలా మేము గంగా హారతి కూడా చూసుకున్నాము. గంగా హారతి కంప్లీట్ చేసుకొని వెళ్ళి బుద్ధగయ వెళ్ళిన రోజే మళ్ళీ మేము కూడా ఇంకొకటి కూడా చూసుకున్నామండి, సీతమ్మ మడి చూసుకున్నాం. సీతమ్మ మడి నాకు కాశీ యాత్రలో నచ్చిందంటే సీతమ్మ మడి చాలా బాగా నచ్చింది. ఇన్ని రోజుల్లో కూడా సీతమ్మ మడికి వెళ్తే చాలా బాగా అనిపించిందండి. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము గుహలాగా ఉంది. పైన ఆంజనేయ స్వామి చూస్తారు, ఇందాక కింద మనకు ఆంజనేయ స్వామి ఉన్నాడు లోపల. ఆంజనేయ స్వామి చుట్టూరా చూడండి రాముని చరిత్ర, రాముడు పుట్టినప్పటి నుంచి ఎలా చూడండి, పిల్లలు దశరథుడు పిల్లలు వీళ్ళు విద్యలు నేర్చుకోవడము అన్నీ ఇట్లా పెట్టారండి ఫొటోస్. రాముడు చూడండి సీతాదేవిని చూడడము, స్వయంవరము, ప్రతిదీ రామునికి సంబంధించినదన్నీ కూడా లోపల చక్కగా ప్రతిష్ఠించారండి. చూసాం, మధ్యలో హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుని చుట్టూరా ఈ ఫొటోస్ అన్నీ రామునికి సంబంధించిన ఫొటోస్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా చూడండి, సీతమ్మ తల్లి ఈ ప్లేసు సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిన ప్రదేశము. మనం సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోతుంది కదా తన అమ్మ ఒడిలోకి, ఆ ప్రదేశం చూడండి, అదే సేమ్గా ఇక్కడేనండి సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిన ప్రదేశము. అమ్మవారిని చూస్తుంటే లోపలికి వెళ్ళినట్టే అనిపించిందండి. మొత్తం ఇట్లా స్వయంగా వెళ్తుంటే కన్నులకైతే ఇంపుగా అనిపించింది. చూసండి, ఈ ప్రదేశమే అది. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు మొత్తంగా అలా గుడి రూపంలో తయారు చేశారు. చూడండి, చుట్టూరా నీళ్ళు ఇలా గుడి మధ్యలో ఉంది. ఇందాక మనం సీతమ్మ తల్లిని చూసామా, అదనమాట. ఆ సీతమ్మ తల్లి అలా భూమిలోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట.
చాలా బాగా అనిపించిందండి ఈ సీతమ్మ తల్లి గుడి మాత్రం. ఇక్కడ సీతమ్మ వారికి 2 అంతస్తుల ఆలయం ఉంది. దీంతో పాటు శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయం, అన్ని ఆలయాలు కూడా ఉన్నాయండి. ఇందాక చూసిన హనుమంతుడు 108 అడుగులు ఉంటాడు. ఇక్కడ చూడండి ప్రకృతి వనంలో ఉన్నట్టుగా ఉంది. ఇది కూడా ఒక మనకు గుహలాగా ఉంది చూసారా. ఆ గుహ కూడా చూడండి ఎలా ఉంది. లోపలికి వెళ్తూ ఉంటే చూడండి మీకు ఎంత ఉంటుంది. మనకు లోపల శివాలయం ఉంది చూడండి, ఒక గుహలాగా ఉంది. ఆ గుహ లోపలికి వెళ్ళాలి. అంత ఇదిగా ఉందండి. లోపలికి వెళ్తూ ఉంటే ఒక స్వరంగ మార్గం గుంట మనం వెళ్తాం చూసారా, అలా అనిపించింది. చూడండి ఎట్లా చీకటిగా ఉంది, అయినా ఏం లేదు. వెళ్ళి ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ లోపలికి వెళ్తే మనకు అక్కడ శివయ్య కనిపిస్తాడు చూడండి. ఇక్కడ శివయ్య ఉన్నాడు. శివయ్యకు ఏమి ఇష్టమో మనం ఒక చెమ్ము నీళ్ళు పోస్తే చాలండి, శివయ్య సంతోషపడిపోతాడు. ఎంత సంబరపడిపోతాడో ఒక మనం చెమ్ము పోసిన నీళ్ళకి. చూడండి ఇక్కడ కూడా మేమందరము శివయ్యని దర్శించుకున్నాము అందరం మొత్తము. ఇది ఇంకా దీంతో యాత్ర అంతా పూర్తయిపోతుందండి మాకు ఇంకాను. ఇది చూడండి ఇక్కడ అందరం కలిసి శివయ్యకు ప్రదక్షిణ చేసి అందరికీ నీళ్లు పోసి, ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారు, సీతమ్మ వారిని దర్శించుకొని చాలా బాగా అనిపించిందండి. అమ్మవారైతే ఇందాక మీకు చూసిన సీతమ్మ వారు భూమిలోకి, ఇది స్వయంగా భూమిలోకి వెళ్ళిన ప్రదేశం. మీరు చూసారు కదా, మనం సినిమాల్లో చూస్తాం కదా, అమ్మవారు ఇలా లోపలికి భూమిలోకి వెళ్ళిపోతుంది కదా తన తల్లి ఒడిలోకి, అదే ప్రదేశం అండి. ఇంకా మాకు ఇంత పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి మేము ట్రైన్కి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి ట్రైన్కి వెళ్ళాక కాశీలో మాకు ఈ బస్సు 9 రోజులు మాకు ఈ బస్సు మాతోనే ఉందండి మొత్తము. బస్సు కూడా చాలా బాగుందండి. అసలు అన్ని సౌకర్యాలు, లోపల ఏసీను, నీట్నెస్ ఎంత శుభ్రంగా ఉందనండి. మాకు డ్రైవర్ కూడా అంత మంచిగా ఉన్నాడండి. ప్రతిదీ చూపించాడు, చేశాడు. చూడండి బస్సు కూడా ఎంత మంచిగా, కానీ ఎక్కడ ఎన్ని యాత్రలు చేసినా ఏం చేసినా బస్సు మంచిగా ఉండాలి. మనకు సీట్లు మంచిగా ఉంటే మనకి ఎక్కడ అలసట అనేది ఉండదు, ఏది ఉండదండి, హాయిగా ఉంటుంది. ఏసీ బస్సు కావడం వలన అది కూడా మాకు తెలియలేదు. చూడండి మేమందరం ఇంకా బస్సు దిగుతూ ఉన్నాము. మా యాత్ర కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కాశీలోనే అన్నమాట. ఇప్పుడు మేమంతా చూపించేది మీకు ఇది ఇంకా లాస్ట్ రోజు కదా, అందరము చూపిద్దామన్న ఒక్క ఉద్దేశంతో వీళ్ళందరినీ మీకు చూపిస్తున్నానండి. చూడండి ప్రతి ఒక్కరు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. ఇన్ని రోజులు ఉండి ఇంత తిరిగి కూడా మేము కాశీలో ఉన్న ప్రతి మూలలో ఉన్న గుడి చూసామండి, ఏది వదలకుండా. అంటే మాకు చూపించే వాళ్ళు అలా ఉన్నారనమాట. మా మంజులమ్మ ఉన్నారు, మా మంజులమ్మ గారు చూపిస్తారు. తను ప్రతి మూలలో ఏ గుడి ఉంది ఏంటి అన్నీ మాకు చూపించారు. ఒక్కొక్క రోజు 3 గంటలకు లేసాము. 3 గంటలకు లేసి వెళ్ళిపోయేదండి, స్నానాలన్నీ కంప్లీట్ చేసుకొని అందరం వెళ్ళిపోయేది. బస్సు మాత్రం బాగా నచ్చింది. ఇక్కడ సీతమ్మ దగ్గర చూడండి, లాస్ట్ రోజైనా సరే ఎవరైనా ఎక్కడ అలసట లేదు, ఏమీ లేదండి. మేము 20 మంది వెళ్ళాము. 20 మందికి చక్కగానండి, ఏ రోజు ఏ ప్రాబ్లం రాలేదండి. అసలు ఎవరికి ఒక జ్వరం కానీ ఏది లేదు, అయిపోయింది. ఇంకా మేము చూడండి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. అన్ని యాత్రలు కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్కి వెళ్ళామండి. వచ్చేటప్పుడు ఇంకా ఓపిక ఉండదు కదా అట్లా అనేసి మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము అందరము. ఇలా మా యాత్ర అంతాను చాలా సంతోషంగా హ్యాపీగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎంత హ్యాపీగా. మాకైతే ఈ రెడ్ చీరలు కట్టుకొని ఆ పూసల దండలు కొనుక్కొని వేసుకోవడం చాలా సరదాగా అనిపించిందండి. అసలు అక్కడంతా కొనుక్కున్నాము. ప్రతి ఒక్కరం కూడా చూడండి, ప్రతి దగ్గర కూడా మాకు ఒకటి ఏంటంటే, ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక గ్రూప్ ఫోటో దిగడం అలవాటండి ఎప్పుడైనా సరే. అంటే అదొకటి గుర్తుగా ఉంటుంది కదా, ఈ ప్లేస్కి వెళ్ళాము, ఇక్కడ దిగాము అని ఒక అది గుర్తుండిపోతుంది మనకు లైఫ్ లాంగ్. నేను ఇంకొక అయోధ్య వీడియోనే చేయలేకపోయానండి. అక్కడ కొన్ని టెంపుల్స్కు నాకు లోపలికి తీసుకెళ్ళలేదు, కొంచెం సహకరించక చేయక ఫోన్లంతా బయట పెట్టిపోవాల్సి వచ్చేసరికి కొన్ని టెంపుల్స్ నేను అసలు అయోధ్య మాత్రం నాకు చాలా ఇదిగా చూపించాలని ఉండింది, అసలు మీకు చూపించలేకపోయాను. కానీ ప్రతిదీను కూడా తిరిగేసి చూసి చూడండి, ఇట్లా చూస్తుంటే ఎంత ఆనందమోనండి. ఇలాంటి ఫొటోస్ పెట్టుకొని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇలా మనకి ఎన్నో ఫోటోలు తీయొద్దు, ఒక్క ఫోటో చాలండి. ప్రయాగరాజ్లో చూడండి ప్రతిదీ. ట్రైన్లోనైతే ఎంత హ్యాపీగా వెళ్ళేటప్పుడు వెళ్ళామనండి. మా కోతులు అయితే ఇలాంటి వేషాలు కూడా వేస్తారు, కానీ అంత సరదాగా వెళ్ళామండి, సరదాగా వచ్చాము. ఇంకా మా యాత్ర ముగిసింది. లోకాం సమస్తాం సుఖినో భవంతు. గోమాతను పూజిద్దాము, గోజాతిని రక్షిద్దాము.